ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నేను చరిష్మా చెల్సీ. 2022లో నేను హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇక్కడికి బ్యాక్ రావడం జరిగింది. బ్యాక్ వచ్చిన టైంలో నేను నిజంగా చాలా లో ఉన్నాను. ఆ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన ఫ్లైట్లో కానీ ఎక్కడైనా కానీ ఐ థాట్ ఐ వాజ్ సేఫ్డ్, కానీ నేను అప్పుడు అంతా సేవ్ అవ్వలేదు. ఐ థాట్ అయ్యో ఇప్పుడు ఇక్కడ ఏమన్నా అయినా కూడా నేను హెవెన్కే వెళ్తాను కదా, అప్పుడు చూద్దాం ఫ్యామిలీని అన్న పాయింట్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే పైకి లెగిసి కూడా నేను ఒక 2 steps వేయడానికి కూడా అయ్యేది కాదు. ఐ వాజ్ డీహైడ్రేటెడ్. ఇంకా అప్పుడు వామిటింగ్స్ అవుతున్నాయి. అక్కడ చూసుకోవడానికి కూడా ఎవరు లేకుండా, ఎందుకంటే లాక్డౌన్ అయి ఉండే. మా ఫ్రెండ్స్కి డ్యూటీస్ ఉన్నాయి, అవి ఇవి వాళ్ళకి బిజీ ఉండే. ఇంకా నేను కూడా ఎలానో మేనేజ్ చేశాను. అది అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను 6 months గ్యాప్ తీసుకున్నాను. లీవ్ ఏదైతే నేను తీసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. దాని తర్వాత అక్కడికి వెళ్ళాక వాళ్ళు నన్ను ఎలవ్ చేయలేదు. వాళ్ళే యాక్చువల్గా నన్ను పిలిచారు, రండి రండి అనేసి. నేను ఇంకా 4 months 3.5 months ఇక్కడ ఉండి దాని తర్వాత బ్యాక్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను ఏదైతే బ్యాచ్లోకి జాయిన్ చేసుకుంటామని చెప్పారు, నా ఒరిజినల్ బ్యాచ్ కాదు, అది కూడా వేరే బ్యాచ్, నా తర్వాత బ్యాచ్. బట్ ఆ బ్యాచ్లో కూడా నన్ను ఎలవ్ చేయలేదు. బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా నాకు ఇంకా బాధ వచ్చేసి, దేవా ఎందుకు నైనా నాకే ఇదంతా, నేనేం చేశాను, నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి చాలా బాధపడ్డాను. ఆ టైం నాకు ఏదైతే దేవుడు ఇచ్చారో టైంలో నేను 8 months బ్రేక్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 8 months నేను ఖాళీగా ఉన్నాను. నేను ఏ బ్యాచ్లో జాయిన్ చేసుకోలేదు. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు లేదు ఇది కాదు అది కాదు అని చెప్పి కొత్త కొత్త రీజన్స్ చెప్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు, దేవా ఎందుకు ఇంత డిలే అయిపోతున్నా, నేను ఒరిజినల్ బ్యాచ్లోనే లేను, ఇప్పుడు వచ్చేయాలనుకున్న బ్యాచ్లో కూడా వాళ్ళు నన్ను జాయిన్ చేసుకోవట్లేదు అని చెప్పి. నిజంగా ఆ టైం నాకు ఏదైతే ఆ 8 months ఉందో దాంట్లో దేవుడు నన్ను ఎలాగా చేంజ్ చేశారు అన్నది ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ గాట్ మై సాల్వేషన్ డ్యూరింగ్ దట్ టైం. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఓన్లీ బ్లెస్సింగ్స్ చూశాను, కానీ ఎక్కడ నాకు డిలే అవ్వలేదు, ఎక్కడ నాకు బ్రేక్ పడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు దేవుడు. నేను కొత్త బ్యాచ్కి వెళ్ళే టైంలో కూడా చాలా భయపడిపోయాను. దేవా నాకు ఈ బ్యాచ్లో ఎవరు తెలియదు అయినా, నేను ఒక్కదాన్ని ఇప్పుడు వెళ్ళి ఆ బ్యాచ్, కానీ ఆ బ్యాచ్ ఉండేదే 10 members. దాంట్లో నా ముందు రోల్ నెంబర్ నాకు తెలుగు అమ్మాయి దొరికింది. అది కూడా నా గ్రూప్లోనే ఉండడం అన్నది నిజంగా దేవుడికే వందాలి. ఎందుకంటే నాకు హెల్ప్ చేయడానికి కానీ అక్కడ నాకు అడ్జస్ట్ అవ్వే టైంలో తను ఉండింది. ఇంకా దేవుడు నా చుట్టూ ఉండే మనుషుల్ని కూడా మార్చారు. నేను ఎప్పుడైతే దేవుడికి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశానో, దేవా నేను మీలో ఎక్కువ గ్రో అవ్వాలనుకుంటున్నాను దేవా, ప్లీజ్ హెల్ప్ మీ అన్నప్పుడు దేవుడు నా చుట్టూ ఉండే మనుషుల్ని కూడా చేంజ్ చేశారు. వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారు దేవుడిలో గ్రో అవ్వడానికి. ఇంకా మా చర్చ్ కూడా అక్కడ బైబిల్ స్టడీస్ అవన్నిటి వల్ల నేను చాలా గ్రో అయ్యాను దేవుడిలో. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిక్ అయ్యాను కొన్ని రోజుల తర్వాత, లాస్ట్ మంత్స్ బ్యాక్. అప్పుడు వాళ్ళు చూసి నాకు నెక్ లో సాలిడ్ నోడ్యూల్ ఉందని చెప్పారు. అది గ్రో అవుతే నాకు బయోప్సీ తీపించాలి అని చెప్పారు. నేను కూడా అవును, నేను లాస్ట్ ఇయర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అయ్యాను, ఇయర్ ఏమో అది నాడ్యూల్ అన్నారు, మేబీ దాని వల్లనో ఏమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. దాని తర్వాత అనుకున్నాను, దేవా ఎలానైనా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే మమ్మీ ఫుల్ టెన్షన్ పడిపోయారు. ఆ టైంలో నేను ఇంకా దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను. ఐ వాజ్ జస్ట్ బిలీవింగ్, దేవా నువ్వే నన్ను హీల్ చే, దేవా నువ్వే నన్ను హీల్ చేయని. ఇక్కడికి వచ్చి నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ సాలిడ్ నాడ్యూల్ బినైన్ అనేసి వచ్చింది. నేను టెస్ట్కి కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు, బట్ ఓన్లీ అది నార్మల్దే, దానివల్ల ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు అనేసి వచ్చింది. దానికి కూడా దేవుడికే వందనాలు. ఇంకా మా కాలేజ్లో నేను వేరే బ్యాచ్ నుంచి రావడం వల్ల బేసిక్గా నాది పాస్ అవ్వడము, ఇయర్ మొత్తం కంప్లీట్ అయిపోవడము ఈస్ రియలీ అ వెరీ బిగ్ మిరకిల్. ఎందుకంటే కాలేజ్లో వేరే బ్యాచ్ నుంచి రావడం, ఆ బ్యాచ్లోకి కొత్త బ్యాచ్లోకి వచ్చి ఉండడం వల్ల ఎక్కువ ఫోకస్ మనపైనే ఉంటుంది. బట్ స్టిల్ దేవుడు నన్ను ఎక్కడ తగ్గించలేదు. ఏ ప్రిసెప్టర్ కింద కానీ దేంట్లో కానీ దేవుడు నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. ఇంకా గ్రేస్నే చూశాను ఈ ఇయర్ మొత్తం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ ప్లీజ్ ప్రేయర్ చేయండి.